సార్ నమస్తే అన్న సార్. అదే సార్, ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయింది అని కూటమి ఒక పక్క విజయోత్సవ సభ పెట్టి చెప్తే మీరేమో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ఆ మేనిఫెస్టోలో ఏమి అమలు చేయలేదు అవే అంటూ మీరు నిరసన చాలా మీ ఉద్యమ ఉత్సాహం కథం తొక్కి కథనంతో సాగారు. చాలా అసలు ఇదిగా సాగింది. సో ఎలా ఉందంటారు ప్రజాస్పందన ఏమిటి అసలు? మొట్టమొదటిగా మీకు ప్యానల్లో ఉండే మిత్రులకు, ముఖ్యంగా మా లక్ష్మీపార్వతి అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమ్మా బాగున్నారా? బాగున్నా బాబు, నమస్తే అమ్మా. సంతోషం తల్లి, చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. నేను అడిగేది ఒకటే, 99 టీవీ ద్వారా మళ్ళా చెప్పబోయేది ఏంటంటే కదా మేము అడిగేది, ఈరోజు మేము నిరసన కార్యక్రమాలు ఏం చేస్తున్నాము, ప్రభుత్వం విఫలమైందని చెప్పి, లేదు గొప్పగా పరిపాలన చేసినామని చెప్పి తిరుపతిలో విజయోత్సవ సభ జరుపుతామని మీరు పక్షానికి చర్యల భాగంగా పెట్టారు. మంచిదే, పెట్టుకొని సాగుతుంది లేదు. చేసిన అభివృద్ధిని, ఇచ్చిన సంక్షేమాన్ని చెప్పుకొని మరింత గొప్పగా మీరు తప్పట వేసుకున్నారుగా మాకు వచ్చిన అభ్యంతరం లేదు. మీరు సంక్షేమాన్ని అందించకుండా, అభివృద్ధిని చెయ్యకుండా ఏ విధంగా మీరు విజయోత్సవ సభను జరుపుకుంటారు అని ఈ రాష్ట్రంలో ఉండే నీ పాలన ద్వారా బాధించబడిన బాధితులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నలు వారి గొంతు మాత్రమే మాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు మాత్రమే, మాటలు నాయకులు సామాన్యమైనటువంటి పౌరులు. వాళ్ళు ఏమన్నా కానీ పెద్ద పెద్ద తెలివైన మాటలు లోకేష్ మాట్లాడినా, లేకపోతే పెద్ద పెద్ద రచనలు కవిత్వాలు రాసిన వాళ్ళు రాసిచ్చిన మాటలైనా, చంద్రబాబు నాయుడు అతి తెలివితేటలు ప్రదర్శించిన, పవన్ కళ్యాణ్ విడివిడి జ్ఞానంతో మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా మాట్లాడుకోవాలండి. నాలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు సంధించే ప్రశ్నలు సర్వసాధారణమైనవి. అత్యంత సామాన్యమైన సగటు జీవితంలో, సగటు మనిషి దైనందిన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో, ఆకలితో, గౌరవంతో, అప్పులతో, రోగంతో, వస్తుతో జీవితాన్ని గడిపే నాలాంటి మనుషులు. ఎందుకంటే ఇప్పుడు కాకపోవచ్చు, నేను నా బాల్యమంతా పేదరికంతో వచ్చింది కాబట్టి నాకు బాగా తెలుసున్నాను. కాబట్టి మా సగటు ప్రశ్నలే ఉంటాయి, పెద్ద పెద్ద బుర్ర ఉండదు. ఒకటే ప్రశ్న నాది, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి. మీరు ఇప్పుడు మా వాళ్ళంతా చెప్పినారు, అదే మాట మళ్ళీ సూటిగా పెడతాను. మీరు ఆడబిడ్డలు ఏది మాకు ఇచ్చినారు 65,000 రూపాయలు. అందరికీ ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అందరికీ ప్రతి నెల 1వ తారీఖు వేస్తాను అని చెప్పినావు. వేసినావా? వేయండి. ఆడబిడ్డని సమాధి పెట్టి పారేచ్చు. పోనీ 50 సంవత్సరాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి పెన్షన్ అన్నావు, ఇచ్చినావా? అది మరో 5 ఏళ్ళు పడుతుంది అన్నావు. అది పోలీదే. నిరుద్యోగ నుంచి 3,000 రూపాయలు ఇస్తానన్నావు, ఇచ్చినావా? ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు, అది కూడా ఇవ్వకపోవడం పైగా ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కూడా దగా టీఎస్సీ చేసి పారేసినావు. ఇప్పుడు రైతులకు ఏమన్నా 26,000 ఇస్తానని చెప్పినావు, ఒక 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 20,000 రూపాయలు నువ్వు ఇవ్వాలా? పోయిన సంవత్సరం ఎగరగొట్టినావు, ఈ సంవత్సరం 14,000 నుంచి 6,000 ఎగరగొట్టినావు, ఓ 10 లక్షలు 20 లక్షల మందికి ఎగరగొట్టినావు. మరి ఇది వాగ్దానం పునరుద్ధరించే కదా నా ఉద్దేశంలో, నీ ఉద్దేశంలో అయినా కానీ సరే. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తానని చెప్పినావు, 2 సంవత్సరాలు అయింది, 6 ఇయ్యాలా? ఒక్క మాట అడుగుతానన్నా మీ ద్వారా, ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గమైనా వస్తానే. ఏ నియోజకవర్గం ఎందుకు లేబ్బా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పానికే వస్తా. కుప్పంలో మీరు నిలబడి అర్హత కలిగిన ప్రతి అమ్మకు 6 సిలిండర్లు ముట్టినాయని చెప్పి మీరు చూపించగలిగితే, ఎవరికైతే రావాలో మా అందరికీ 6 సిలిండర్లు వచ్చినాయన్నా అని చెబితే, నా జీవితంలో నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఈ ప్రభుత్వానికి క్షమాపణ చెప్తా. మరి ఇంత గొప్ప సవాళ్ళు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకులు మేము మాట్లాడే ప్రజల పక్షాన వీటికి సమాధానం చెప్పకుండా ఎక్కడో సభ పెట్టుకొని ఆ సభలో మీరు చెప్పే మాటలు కూడా ఆడబిడ్డనేది ఇయ్యలేదు, పీపీ విధానం తీసుకొచ్చిన దాటేది. తర్వాత 50 ఏళ్ల పెన్షన్ గురించి ప్రస్తావించకపోవడం, ఇంకొకటి ప్రస్తావించకపోవడం. సరే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినావా? ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ మీరు ఇవ్వకపోవడం వలన డిగ్రీ పూర్తయిన పిల్లలు డబ్బులు లేక సర్టిఫికెట్ తీసుకోకుండా ఉద్యోగాలు పోకుండా ఇబ్బంది పెడుతున్నారు. చదువుకునే పిల్లలు కాలేజీ రానికపోతే ఇంటికి పోయి వాళ్ళ అమ్మలో వాళ్ళ ఆయన అడిగి డబ్బులను తీసుకుపోవాలా, లేకుంటే కాలేజీకి పోకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర కింద తెచ్చినాడు, జగన్మోహన్ గారు 25 లక్షల కార్డు ఇచ్చినాడు. మీరు ఆరోగ్యశ్రీ నిలిపేసినారు, ప్రైవేట్ హాస్పిటల్ పోతే బోర్డు పెట్టినారు, ఆరోగ్యశ్రీ వర్తించదు, డబ్బులు లోపలికి రాండి లేకుంటే రావాకండి. పేదవాళ్ళు అప్పులు చేసి చూపించుకుంటున్నాడు, అప్పులు చేయలేని వాడు పుట్టినవాడు రోగాలతో వస్తున్నబడి బాధపడుతున్నాడు, సత్సనాడు బతుకుతున్నాడు. పొరపాటు అప్పు చేసి బతికితే అప్పు తీసుకునే దానికి ప్రతిరోజు చూస్తుంటాడు.
ఈ అప్పు తీసుకునేదానికి వడ్డీ కట్టుకోవడానికి రోజు చచ్చిపోయేదానికంటే ఆ లెక్కలాగా రోగం మరియు ఒకసారి చచ్చిపోయే మేలు ఇచ్చే స్థితిలో అప్పు చేసిన వాళ్ళ పరిస్థితి ఉంది అనేది నిజం కాదా? ఇది జగన్ నుంచి పథకాలు కూడా ఇస్తాను అని చెప్పి సార్, అంటే జగన్ చాలా కొన్ని పరువులు కూడా చెప్తా జగన్ నుంచి అదే రెండు పాయింట్లు ఇక్కడ, 2 పాయింట్లు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉందనేది ఒక ఆరోపణ. తర్వాత రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతూ ఉంటుంది, కుర్ర బ్యాచ్ అని చెప్పని ఒక హెచ్చరిక కూడా చేశారు. బ్యాచ్ కి ఎర్ర బుక్ వార్నింగ్. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు? రాసిస్తున్నారు ఎవరు డైలాగులు ఈ మధ్య. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న, మీరు 2 ప్రశ్నలు ఏంటో. రెడ్ బుక్, కుర్ర బ్యాచ్ కి ఎర్ర బుక్ వార్నింగ్ అని అన్నారండి. కుర్ర బ్యాచ్ కి ఎర్ర బుక్ వార్నింగ్ లోకేష్ గారు అన్నారన్నమాట. రెడ్ బుక్ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ చోరీ